నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు. ఫస్ట్ టైం లో పఠాన్కోట్ దగ్గర కాంగ్రెస్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా సంతాపాలతో హెచ్చరికలతో ఎన్డీఏ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము సరిపుచ్చుకోలేదు. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ఉగ్రవాద సంఘటన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగితే మొట్టమొదటి సంఘటన సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైనికులను పంపించి ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో అది మొదటిసారని సందర్భంగా మనిస్తున్నాను. రెండవసారి పుల్వామాలో 2019లో సిఆర్పిఎఫ్ శిబిరం మీద ర్యాలీ అంటే కాన్వాయ్ పోతున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 40 మందికి పైగా బలిదానమైతే రెండవసారి ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు పోయి ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేయించిందో యావత్ ప్రపంచమంతా చూసింది. మూడవసారి మొన్న పహల్గామ్లో జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్కు నరకం చూపించామో ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సార్లు గత 40-50 సంవత్సరాలుగా కొన్ని వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఆర్టికల్ 370 తొలగించే వరకు 42,000 మంది పైగా చనిపోయారు. ఢిల్లీలో వరుస పేలుళ్ళు, బాంబేలో వరుస పేలుళ్ళు, హైదరాబాద్లో వరుస పేలుళ్ళు, ముంబైలో నడుస్తున్నటువంటి 7 రైళ్లలో ఒకటేసారి పేలుళ్ళు. ఈ రకంగా ఉగ్రవాద సంఘటన జరగనటువంటి రాష్ట్రం లేదు ఈ దేశంలో. కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కనీసం కలలోనే ఆలోచించిందా? సర్జికల్ స్ట్రైక్ కానీ ఎయిర్ స్ట్రైక్ కానీ ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు సైనికులకు స్వేచ్ఛనిచ్చి సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి సైనిక అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం. సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నేను ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి మీడియా నేను అభినందిస్తా ఉన్నాను.
చాలా అద్భుతంగా సైనికుల కండగా దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల మీడియాలు, అది ఎలక్ట్రానిక్స్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అద్భుతంగా కొన్నిటికి రాజకీయ అఫిలియేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మీడియా అంతా ముక్త కంఠంతో దేశానికి అండగా, సైనికులకు అండగా, పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ భారత సైనికులు చేసినటువంటి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఏ రకంగా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు లైవ్లో చూపించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ మరి చైనా డ్రోన్లను పొగడడం, పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులను పెంచి చూపించడము, మాట్లాడము, ఇదేదో దాచుకున్న సంఘటన కాదు, మన కళ్ళెదుటే ఏ రకంగా దాడులు ప్రతిదాడులు జరిగాయో, భారత సైనికులు ఏ రకంగా వాటన్నిటిని తిప్పికొట్టారో, ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశామో, ఏ రకంగా ఎయిర్ బేస్లను పాకిస్తాన్లో ధ్వంసం చేశామో అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని, మీరు చైనాకి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, అక్కడ ఆయుధాలకు డిమాండ్ పెంచడానికి అడుగుతా ఉన్నాను. జయశంకర్ గారు నాకేం చెప్పడం లేదు, ఎన్ని విమానాలు కూలాయి అంటాడు ఆయన. యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలు ఎన్ని విమానాలు కోరాయో కనీసం డిఫెన్స్ మినిస్టర్ చెప్తాడు, విదేశాంగ మంత్రి చెప్పడు. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, రాహుల్ గాంధీ తన విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వరుసగా 3 సార్లు ఓడిపోయారు మీరు. దేశ ప్రజలు కర్రు కాచి వాతగా పెట్టారు వరుసగా. అనేక రాష్ట్రాలలో అడ్రస్ లేకుండా పోయారు. 3 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ముచ్చటగా 3 రాష్ట్రాలు కూడా వచ్చే ఎలక్షన్స్లో దేశ ప్రజలు మరి కర్రు కాచి వాత పెడతారు. అనేక సార్లు అగ్నివీర్, ఆ యొక్క అగ్నివీర్